హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ అఖిల. ఈరోజు ఈ వీడియోలో చపాతీలు మెత్తగా దూదిలా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. బౌల్లో వేసిన షుగర్ సాల్ట్ కరిగే వరకు కలుపుకోవాలి. సాల్ట్ షుగర్ కరిగిన తర్వాత ఇందులో గోధుమ పిండిని తీసుకోవాలి. మనకు కావాల్సినంత గోధుమ పిండిని వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు చపాతీ తీసుకోవడం చాలా మంచిది. కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. డైజెషన్ అనేది తొందరగా అవ్వడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. గోధుమలలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. చపాతీలను ఆహారంలో తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం నెయ్యి, ఆయిల్ని తక్కువగా వేసుకొని కాల్చుకుంటే బెటర్. పుల్కాలు తింటే బెటర్. ఇలా గోధుమ పిండిని ముద్దలా చేసుకున్నాక అందులో లాస్ట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ముద్దలా చేసి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది మెత్తగా అయి చపాతీలు సాఫ్ట్గా వస్తాయి. తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్లా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీలు చేసుకోవాలి మడత వేసుకుంటూ. తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్ పైన ఆయిల్ వేసుకొని చపాతీలను కాల్చుకోవాలి. అంతే అండి, చపాతీలు రెడీ అయినట్టే. ఇలా రెడీ అయిన చపాతీలను చూడండి. చపాతీలను ఒకసారి చూడండి, పొరలు పొరలుగా సాఫ్ట్గా దూదిలా ఎలా వచ్చాయో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.